గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1015. ఈరోజు డైలీ మనీ షోలోని 2008 మార్కెట్ ఫాల్ని ముందుగానే ప్రెడిక్ట్ చేసినటువంటి వ్యక్తి ఈసారి మన మార్కెట్ గురించి ఆయన ప్రెడిక్షన్ అయితే షేర్ చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే ఆయన ఏం ప్రెడిక్ట్ చేస్తారు ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 609 పాయింట్స్ పెరిగి 74,340 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 207 పాయింట్స్ పెరిగి 22,544 పాయింట్స్ కి క్లోజ్ అవడం జరిగింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.65% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.42% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.28% పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ కి గురైనటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని నిన్న కొంత రికవరీ కనపడింది. అండ్ ఈ రోజు కూడా మన మార్కెట్ లోని పాజిటివ్ మొమెంటం చూసాం. యాక్చువల్లీ ఈ రోజు మన మార్కెట్ లో పాజిటివ్ మొమెంటం కనపడడానికి టారిఫ్స్ విషయం పక్కన పెడితే అవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. ఒకటి, మనం క్రూడ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. సో క్రూడ్ ప్రైస్లు కంటిన్యూస్ గా పెరిగాయి అనుకోండి, దాని వలన మన ఇంపోర్ట్ కాస్ట్ అన్నది పెరిగిపోతుంది. కాబట్టి అది మన ఎకానమీ రిలేటెడ్ గా మంచిది కాదు. సో రీసెంట్ గా బాగా పెరిగినటువంటి క్రూడ్ ప్రైస్లు ఇప్పుడు కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తున్నాయి. సో క్రూడ్ ప్రైస్లు ఇంతలా తగ్గడం అన్నది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్. కాబట్టి ఈ రోజు మార్కెట్ లో ఆ పాజిటివ్ మొమెంటం బిల్డ్ అవడానికి ఈ క్రూడ్ ప్రైస్లు కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఎప్పుడైతే క్రూడ్ ప్రైస్లు ఇంతలా తగ్గాయో క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాక్స్ లో మనం ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మొమెంటం చూసాం. ఈ క్రూడ్ తో పాటుగా మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆర్బీఐ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఆర్బీఐ మన బ్యాంకింగ్ సిస్టమ్ లోకి లిక్విడిటీని అయితే ఇంజెక్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. దీనిలో భాగంగా 1.9 lakh crores వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, యూఎస్డీ, ఐఎన్ఆర్ స్వాప్స్ వీటన్నిటిని కూడా ఓపెన్ మార్కెట్ పర్చేసెస్ చేయబోతున్నట్టుగా ఆర్బీఐ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ ఆర్బీఐ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి లిక్విడిటీని పంప్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేసింది కదా. సో ఆర్బీఐ దగ్గర నుంచి ఏదైతే ఈ లిక్విడిటీ పుష్ వస్తుందో అది కూడా మనం మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే చూడొచ్చు. ఇది కూడా ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్. దీంతో పాటు చైనా వాళ్ళ ఎకానమీని బూస్టప్ చేసేందుకు గాను ఫర్దర్ గా స్టిమ్యులస్ ప్యాకేజెస్ ని అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ చైనా గవర్నమెంట్ దగ్గర నుంచి స్టిమ్యులస్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వచ్చాయనుకోండి, దాని ద్వారా కన్జంప్షన్ అనేది పెరుగుతుంది కదా. వన్స్ కన్జంప్షన్ అనేది పికప్ అయింది అనుకోండి, దాంతో రియల్ ఎస్టేట్ సెక్టర్ లో కూడా మనం మంచి భూమే చూసేటువంటి అవకాశం ఉన్నది. ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ లో భూమి కనపడింది అనుకోండి, మెయిన్లీ మెటల్ యూసేజ్ అన్నది బాగా పెరుగుతుంది. కాబట్టి మెటల్ ప్రైసెస్ లో కూడా మనం మంచి రికవరీ చూసేటువంటి అవకాశం ఉన్నది. దీంతో ఈ రోజు సెషన్ లో మెటల్ స్టాక్స్ లో కూడా పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. సో ఇలా వేరియస్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు మార్కెట్ ని పాజిటివ్ గా ట్రిగర్ చేసేది. దీంతో పాటుగా నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గారు మెక్సికో అండ్ కెనడా పైన ఏవైతే టారిఫ్స్ ని ఇంపోజ్ చేశారో ఆ టారిఫ్స్ ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మార్కెట్ లోనైతే హోప్స్ బిల్డ్ అవుతున్నాయి. ఒకవేళ ఆ టారిఫ్స్ ని కనుక వెనక్కి తీసుకున్నారనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది, అదర్ కంట్రీస్ పైన కూడా ఈయన ఏవైతే టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తున్నారో వాటిని కూడా రోల్ బ్యాక్ చేసేటువంటి అవకాశం ఉంది కదా. ఈవెన్ మన ఇండియా పైన కూడా నెక్స్ట్ మంత్ లోని టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తాం, అంటే రెసిప్రోకల్ టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తామని చెప్పి ఈయన స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా యుఎస్ తోని డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ యుఎస్ ఏం అడుగుతుందంటే, యుఎస్ లో మ్యానుఫాక్చర్ అయినటువంటి కార్స్ ఉంటాయి కదా, ఆ కార్స్ పైన మనం ఏదైతే డ్యూటీని విధిస్తున్నామో ఆ డ్యూటీని కంప్లీట్ గా జీరో చేయాలని చెప్పి యుఎస్ అడుగుతున్నట్లుగా. అండ్ దీనికి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనికోసం అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఆటో సెక్టర్ లోనే ఆపరేట్ చేస్తున్నటువంటి కంపెనీస్ తో కూడా డిస్కషన్స్ జరిపినట్లుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ యుఎస్ నుంచి ఎక్స్పోర్ట్స్ చేసేటువంటి ఈ కార్స్ పైన డ్యూటీ ఏదైతే గవర్నమెంట్ విధిస్తుందో దాన్ని గనక కట్ చేసింది అనుకోండి, అప్పుడు యుఎస్ కూడా మనతో సాఫ్ట్ గా బిహేవ్ చేసేటువంటి అవకాశం ఉంది కదా. అంటే మన పైన రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విధించేటువంటి అవకాశం తక్కువ కదా. సో ఇటువంటి వేరియస్ న్యూస్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజు మార్కెట్ ని పాజిటివ్ గా మూవ్ చేశాయి. యాక్చువల్లీ మనం మాట్లాడుకోవాలంటే డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ లోని ఎలన్ మస్క్ కీ రోల్ ప్లే చేస్తున్నారు కదా. సో ఇప్పుడు కార్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ గారు అడగడం ఎవరి కోసం అడుగుతున్నారు? ఆబ్వియస్ గా ఎలన్ మస్క్ గురించే కదా అడుగుతున్నారు. సో ఈ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ రిలేటెడ్ గా ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ టెస్లా కూడా మన ఇండియాలోని వాళ్ళ షోరూమ్స్ ని సెటప్ చేయడానికి అని చెప్పి కొన్ని ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇండియాలోని వీళ్ళ ఫస్ట్ షోరూమ్ రిలేటెడ్ గా డీల్ ని కూడా సైన్ చేసేసినట్లుగా ఇప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు డీల్ కూడా ముందుకు వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? ఇన్నాళ్ళు టెస్లా మన ఇండియాకి రాకపోవడానికి రీజన్ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ విధిస్తున్నటువంటి ఆ టారిఫ్స్ వల్లనే టెస్లా మన ఇండియాకి రాలేదు. సో ఇప్పుడు వీళ్ళు ముందుకు మూవ్ అవుతున్నారు అండ్ ఆల్రెడీ వీళ్ళ షోరూమ్స్ ను కూడా సెటప్ చేసేస్తున్నారంటే మన ఇండియన్ గవర్నమెంట్ తో నా డిస్కషన్స్ జరిగే ఉంటాయి కదా ఆల్రెడీ. అంటే ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించాలని చెప్పి డిస్కషన్స్ జరిగే ఉంటాయి కదా. ఈవెన్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా దానికి సాఫ్ట్ గానే రెస్పాన్స్ వచ్చి ఉంటుంది. దాంతోనే టెస్లా అయితే ఇప్పుడు ఇండియాలోని వాళ్ళ షోరూమ్స్ ని కూడా సెటప్ చేస్తుంది. సో ఈ పాజిటివ్ థింగ్స్ ఏవైతే అంటే ట్రిగర్ అవుతున్నాయి, లైక్ యుఎస్ ఏవైతే డిమాండ్స్ చేస్తున్న డిమాండ్స్ రిలేటెడ్ ఇండియా ఒప్పుకుంటుంది కాబట్టి మన పైన యుఎస్ ఆ టారిఫ్స్ విధించకపోవచ్చు అని చెప్పి మార్కెట్ లోని హోప్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. సో ఇటువంటి పాజిటివ్ న్యూస్లు
ఏవైతే ఉన్నాయో దాంతోనే లాస్ట్ ఫ్యూ డేస్ గా మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంట్ అనేది బిల్డ్ అయింది. ఫైనల్లీ మన ఇండియా అండ్ యుఎస్ మధ్యన అయితే ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా, దాని రిలేటెడ్ గా త్వరలో ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ 2008 లోని స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఫాల్ అయిందో మీలో చాలా మందికి ఐడియా ఉంటది కదా. ఈ స్టాక్ మార్కెట్ ఫాల్ ని ముందుగానే ప్రెడిక్ట్ చేసినటువంటి జిమ్ వాకర్ గారు ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మన ఇండియన్ మార్కెట్ ఇంత కరెక్ట్ అయినా కూడా కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే ఉన్నది కదా. బట్ జిమ్ వాకర్ ఆయన క్లయింట్స్ కి ఏం సజెస్ట్ చేస్తున్నారంటే ఇండియా మీద లాంగ్ టర్మ్ వ్యూ తోని ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని వల్ల చాలా మంచి రిటర్న్స్ వస్తాయని. ప్రెసెంట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్స్ ఒక కన్సర్న్ ఉన్నా కూడా మన ఎకానమీ గ్రోత్ ఏదైతే ఉన్నదో ఆ ఎకానమీ గ్రోత్ అండ్ స్ట్రాంగ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ వలన ఆ వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కన్సర్న్స్ తొలగిపోతాయి. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ తోని ఇండియాలోని ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఈయన క్లయింట్స్ ని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఈయన కామెంట్ చేస్తున్నట్టుగా మన ఎకానమీ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ లో మనం మాట్లాడుకోవాలంటే మన ఎకానమీ చాలా బాగా గ్రో అన్నది. నెక్స్ట్ డెకేడ్ బిలాంగ్స్ టు ఇండియా. సో లాంగ్ టర్మ్ వ్యూ తోని మన మార్కెట్ లో కంటిన్యూస్ గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళైతే మంచి రిటర్న్స్ జనరేట్ చేసుకోగలరు. నో మార్కెట్ లో ఏదైతే ఈ వాలటిలిటీ కనపడుతుందో షార్ట్ టర్మ్ లో ఇటువంటి ఇంపాక్ట్స్ అన్నవి కామన్. ఎప్పుడు కూడా మన మార్కెట్ రిలేటెడ్ మనం చూసారనుకోండి ఎన్నిసార్లు మన మార్కెట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, దాని తర్వాత మార్కెట్ అయితే రికవర్ అయింది కదా. నో ఇప్పుడు కార్పొరేట్ ఎర్నింగ్స్ అవి కొంత స్లో డౌన్ అవడం వల్ల మార్కెట్ లో ఫాల్ చేస్తుంది. దట్టు దాంతో పాటు గ్లోబల్ సినారియోస్ కూడా కొంత వీక్ గా ఉన్నాయి కదా, దాని వల్ల మార్కెట్ లో కొంత ఫాల్ కనపడుతుంది. కానీ ఇవన్నీ కొంత తొలగిపోయి కార్పొరేట్ ఎర్నింగ్స్ మళ్ళీ కొంత స్ట్రాంగ్ పోస్ట్ చేసాయి అనుకోండి, దాంతో లాంగ్ టర్మ్ లోని మన మార్కెట్ ఇన్వెస్టర్స్ కి అయితే మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎవ్రీ మంత్ చార్ట్స్ ని యూజ్ చేయడం ద్వారా మనకి మార్కెట్స్ రిలేటెడ్ గా తెలుస్తున్నటువంటి ఎర్లీ సిగ్నల్స్ అండ్ వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుంటారు కదా. ఈ మంత్ కూడా వీళ్ళు రిపోర్ట్ ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లోని చాలా ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. ఎందుకంటే ప్రెసెంట్ మార్కెట్ ఇంతలా కరెక్ట్ అయింది కదా. సో ఈ మార్కెట్ ఇంత కరెక్ట్ అయిన తర్వాత ప్రెసెంట్ మన మార్కెట్ కండిషన్ ఎలా ఉన్నది అండ్ నెక్స్ట్ స్టాక్స్ ఎలా మూవ్ అవబోతున్నాయి వీటి రిలేటెడ్ గా ఈ రిపోర్ట్ చూసినట్లయితే మనకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేటా గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈసారి మార్కెట్ ఇంతలా కరెక్ట్ అయింది కదా. సో ప్రెసెంట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అన్నది మనం చూద్దాం. మన నిఫ్టీ 50 యావరేజ్ పి మీరు చూసారనుకోండి ఆల్మోస్ట్ 20 లో ట్రేడ్ అవుతున్నది. సో ఈసారి మార్కెట్ కరెక్షన్ తర్వాత ఆల్మోస్ట్ నిఫ్టీ 50 పిఈ దాని యావరేజ్ 20 పిఈ ఏదైతే ఉన్నదో ఆ లెవెల్ కి రీచ్ అయింది. ఈవెన్ నిఫ్టీ 50 ప్రైస్ టు బుక్ వాల్యూ మీరు చూసినా దాని యొక్క యావరేజ్ వాల్యూ ఏదైతే ఉన్నదో ఆ వాల్యూ దగ్గరలోనే ఇప్పుడు ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మన ఇండియన్ మార్కెట్ క్యాప్ టు జీడిపి రేషియో మాత్రం హిస్టారికల్ యావరేజ్ తో కంపేర్ చేస్తే కొంచెం అబోవ్ లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత ప్రెసెంట్ అయితే మోస్ట్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ స్టాక్స్ కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. దట్ ఈ లార్జ్ క్యాప్ స్పేస్ లో మనం మాట్లాడుకోవాలంటే చాలా రోజుల నుంచి మన ఛానల్లో కూడా డిస్కస్ చేస్తున్నాం కదా. బ్యాంకింగ్ స్పేస్ లో మీరు చూసారనుకోండి మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ బ్యాంక్స్ తో పాటు కొన్ని పిఎస్యూ బ్యాంక్స్ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ లో రికవరీ కనుక కనపడింది అనుకోండి ఈ బ్యాంకింగ్ స్పేస్ లో ఉన్నటువంటి స్టాక్స్ లోని మనం మంచి ర్యాలీ చూసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఒకసారి బ్యాంక్ స్టాక్స్ రిలేటెడ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇండివిజువల్ స్టాక్స్ రిలేటెడ్ గా వర్క్ చేయలేమనుకున్నట్లయితే ఈవెన్ మ్యూచువల్ ఫండ్ రూట్ ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడం బెటర్. బ్యాంకింగ్ స్పేస్ లో ఉన్నటువంటి స్టాక్స్ పక్కన పెడితే రిలయన్స్ విషయమే తీసుకోండి. లాస్ట్ 1 year లోని రిలయన్స్ స్టాక్ ఎంతలా కరెక్ట్ అయిందో మనం చూసాం కదా. సో ప్రెసెంట్ ఈవెన్ రిలయన్స్ తో పాటుగా చాలా క్వాలిటీ స్టాక్స్ ఈ లార్జ్ క్యాప్ స్పేస్ లోని అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో వన్స్ ఈ Q4 నెంబర్స్ లో కనుక కొంత రికవరీ కనపడింది అనుకోండి ఈ లార్జ్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి స్టాక్స్ లోని మనకి మంచి ర్యాలీ కనపడేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ ఈ లార్జ్ క్యాప్ స్పేస్ లో మీరు చూసారనుకోండి మార్కెట్ పీక్ టైమ్ లోని 50 పిఈ అబోవ్ లోని 411 స్టాక్స్ ట్రేడ్ అవుతున్నట్లయితే రీసెంట్ మార్కెట్ కరెక్షన్ తర్వాత ఆ నెంబర్ 260 కి తగ్గింది. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అయితే ఇంతకన్నా ఎక్కువగానే కరెక్ట్ అయ్యాయి. సో ఈ Q4 నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది ఈసారి మార్కెట్ కి చాలా ఇంపార్టెంట్. ఈ Q4 నెంబర్స్ లో కనుక కొంత రికవరీ కనపడింది అనుకోండి లార్జ్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి స్టాక్స్ లోని మనకి మంచి ర్యాలీ కనపడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో అసలు లార్జ్ క్యాప్ కి మీరు అలొకేషన్ ఇవ్వలేదు అనుకోండి ఈ లార్జ్ క్యాప్ స్పేస్ పైన కూడా కొంత ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఈవెన్ లార్జ్ క్యాప్ స్పేస్ తో పాటుగా మన పోర్ట్ఫోలియో అంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోస్ లో చూసినట్లయితే చాలా వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లోనే అలొకేషన్ ఎక్కువగా ఉంటుంది కదా. అండ్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో మనం చూసినట్లయితే సివియర్ సెల్ ఆఫ్ చూసాం లాస్ట్ 4-5 months లోని. నువ్వు ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత లాస్ట్ 2 days నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కొంత రికవరీ కనపడుతుంది కదా. సో ఇలా రికవరీ కనపడుతుందంటే మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ర్యాలీ అయిపోతాయా? ప్రెసెంట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆల్మోస్ట్ బెటర్ వాల్యుయేషన్స్ కి వచ్చేసాయి. ఇటువంటి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి కదా ఇన్వెస్టర్స్ లోని. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ డేటాని షేర్ చేశారు. ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ వాల్యుయేషన్స్ ను కూడా మీరు ఇక్కడ చార్ట్ లో చూడొచ్చు. లాంగ్ టర్మ్ యావరేజ్ అరౌండ్ 19 to 20 ఇన్ బిట్వీన్ ఉన్నట్లయితే ప్రెసెంట్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని ఇంత
కరెక్షన్ చూసిన తర్వాత కూడా స్టిల్ మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక టైంలో అయితే ఇవి పీక్ వాల్యుయేషన్ ని టచ్ చేసాయి. ఈ వాల్యుయేషన్ ని టచ్ చేశాక రీసెంట్ కరెక్షన్ తర్వాత కొంతవరకు కరెక్ట్ అయినా కూడా స్టిల్ లాంగ్ టర్మ్ యావరేజ్ తో కంపేర్ చేస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని చాలా స్టాక్స్ ఎక్స్పెన్సివ్ గానే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్న డేటాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇప్పుడు కొంత రికవరీ కనపడుతున్నా ఆ ర్యాలీ అన్నది కంటిన్యూ అవ్వాలంటే మెయిన్ వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ అన్నది డెలివర్ చేయడం ఇంపార్టెంట్. లాస్ట్ 2 quarters లో మీరు చూసారనుకోండి, ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి చాలా కంపెనీస్ నెంబర్స్ డిసప్పాయింట్ చేశాయి. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం పక్కన పెడితే ఈవెన్ మన మార్కెట్ లో వాళ్ళ నెంబర్స్ పరంగా చూసినా ఆ వాల్యుయేషన్స్ ఏవైతే అంటే ఆ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఏదైతే ట్రేడ్ అవుతున్నాయో ఆ వాల్యుయేషన్స్ ని వీళ్ళు పోస్ట్ చేస్తున్నటువంటి నెంబర్స్ అయితే జస్టిఫై చేయలేకపోతున్నాయి. సో కమింగ్ క్వార్టర్స్ లోనే ఒకవేళ నెంబర్స్ లో రికవరీ కనపడింది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. ఒకవేళ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ నెంబర్స్ లో కనుక రికవరీ కనుక కనపడలేదు అనుకోండి, మరి కొన్నాళ్ళు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో మనకి వాలటిలిటీ అనేది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే స్టిల్ వాల్యుయేషన్స్ అయితే ఇంకా కంఫర్ట్ జోన్ కి వచ్చేలేదు కదా. అదే మనం లార్జ్ క్యాప్ స్పేస్ లో చూసాం అనుకోండి, అక్కడ వాల్యుయేషన్స్ కొంత బెటర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఈ కరెక్షన్ తర్వాత ఇప్పటికీ కూడా చాలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే కొంత ఎక్స్పెన్సివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. సో కమింగ్ క్వార్టర్ లో వచ్చేటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నవి ఈసారి మార్కెట్ కి చాలా ఇంపార్టెంట్. దట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ కి అయితే ఈసారి నెంబర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసినట్లయితేనే ఆ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేయగలరు. ఒకవేళ ఎవరైనా సరే నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేయలేదనుకోండి, అటువంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో అయితే మనకి Q4 లో కూడా ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంది. సో ఈ Q4 నెంబర్స్ అన్నవి మన మార్కెట్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ డేటాతో పాటుగా వీళ్ళు గోల్డ్ రిలేటెడ్ గా ఇంకా చాలా ఎకానమీస్ రిలేటెడ్ గా మార్కెట్ రిలేటెడ్ గా చాలా డేటానే షేర్ చేశారు. అదంతా షేర్ చేసినట్లయితే వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి షేర్ చేయట్లేదు. ఇప్పుడు గోల్డ్ లో కూడా మంచి ర్యాలీయే చూస్తున్నాం కదా మనం. సో గోల్డ్ రిలేటెడ్ అంటే మీరు ఇక్కడ చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. హిస్టారికలీ మీరు చూసారనుకోండి, గోల్డ్ లో కూడా సిక్లికాలిటీ అన్నది మనకు కనపడుతుంది. గోల్డ్ కూడా కంటిన్యూస్ గా పెరిగిపోతూ వెళ్ళిపోదు. గోల్డ్ లో కూడా సిక్లికాలిటీ అనేది మనకు కనపడుతుంది. కాదు మార్కెట్ ఫాలో అవుతున్న టైంలోని ఈ గోల్డ్ లో మనకి ర్యాలీ కనపడుతుంటది కాబట్టి ప్రెసెంట్ అంటే కొంతవరకు మనీ అటు సైడ్ మూవ్ అవుతుంటది. సో ప్రెసెంట్ గోల్డ్ లో అయితే ఆ బుల్ మార్కెట్ కంటిన్యూ అవుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ డేటాను కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఈ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ రిపోర్ట్ యొక్క లింక్ ని ఈ రోజు మన వాట్సాప్ ఛానల్ లో మీకు షేర్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ రిపోర్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లో షేర్ చేస్తే ఏమవుతుందంటే జనరల్ టెలిగ్రామ్ లో అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి కదా, దాంతో ఈ రిపోర్ట్ అయితే మీరు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాట్సాప్ ఛానల్ లో షేర్ చేస్తే ఎక్కువ అప్డేట్స్ ఉండవు కాబట్టి మీరు అక్కడ నుంచి ఎప్పుడైనా సరే కొంచెం స్క్రోల్ చేసుకుని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన వాట్సాప్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మీరు ఒకవేళ మన వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మన వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆటోమోటివ్ అండ్ ఇండస్ట్రియల్ లూబ్రికెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కాస్ట్రల్ ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ కాస్ట్రల్ ఇండియా వాళ్ళ కంప్లీట్ బిజినెస్ ని గానీ లేదా పార్ట్ ఆఫ్ ది బిజినెస్ ని గానీ అక్వైర్ చేయడానికి అని చెప్పి ఆమ్కో గ్రూప్ వాళ్ళు చూస్తున్నట్లుగా ఈ రోజు బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఆమ్కో గ్రూప్ వాళ్ళు 2023 లోని వాల్వోలిన్ లూబ్రికెంట్స్ యూనిట్ ని అయితే అక్వైర్ చేయడం జరిగింది. ఇప్పుడు కాస్ట్రల్ యొక్క అసెట్స్ ను కూడా వీళ్ళు అక్వైర్ చేయడం ద్వారా ఈ రెండింటిని కంబైన్ చేసి మన ఇండియాలోని ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని, దీనిలో భాగంగానే కాస్ట్రల్ బిజినెస్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి వీళ్ళు చూస్తున్నట్లుగా ఈ రోజు న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే కాస్ట్రల్ రిలేటెడ్ గా ఇటువంటి అప్డేట్ వచ్చిందంటే ఆమ్కో గ్రూప్ వాళ్ళు కాస్ట్రల్ బిజినెస్ లోని కొంత పార్ట్ అది అక్వైర్ చేయొచ్చని న్యూస్ వచ్చిందో, దాంతోనే ఈ రోజు సెషన్ లో కాస్ట్రల్ ఇండియా స్టాక్ లోనైతే ఒక్కసారి జంప్ కనపడింది. బట్ ఇప్పటి వరకు ఇంకా కాస్ట్రల్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. చూడాలి వీళ్ళు ఏదైతే ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుందో దాని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తారేమో. నెక్స్ట్ పామ్ ఆయిల్ ప్రైస్లు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, కంటిన్యూస్ గా ఈ పామ్ ఆయిల్ ప్రైస్లు అనేవి తగ్గుతూ వస్తున్నాయి. సో ఈ పామ్ ఆయిల్ ప్రైస్లు ఏవైతే తగ్గుతున్నాయో ఇది ఎఫ్ఎంసీజీ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఏదో ఒక రకంగా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అయితే స్ట్రగుల్ అవుతూ వస్తున్నాయి. కోవిడ్ తర్వాత నుంచి రూరల్ డిమాండ్ పికప్ అవ్వకపోవడంతో చాలా కాలం ఎఫ్ఎంసీజీ కంపెనీస్ స్ట్రగుల్ అవుతూ వచ్చాయి. కానీ రీసెంట్ గానే రూరల్ డిమాండ్ పికప్ అవుతుంది అనే టైంకి అర్బన్ డిమాండ్ తగ్గిపోవడం జరిగింది. అర్బన్ డిమాండ్ ఏదైతే తగ్గిందో అది మళ్ళీ కొంచెం కొంచెంగా ఇప్పుడు పికప్ అవుతూ వస్తుంది. అండ్ దీంతో పాటుగా రీసెంట్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్ లోని న్యూ ట్యాక్స్ రెజిమ్ లోని ట్యాక్స్ బ్రాకెట్ అనేది బాగా పెంచారు కదా, దీంతో కన్జంప్షన్ అంటే అర్బన్ లో కన్జంప్షన్ కూడా బాగా పెరగచ్చు అని చెప్పి హోప్స్ బిల్డ్ అయ్యాయి నెక్స్ట్ ఇయర్ నుంచి. సో నెక్స్ట్ ఇయర్ లోని అర్బన్ లోని కన్జంప్షన్ థీమ్ కనుక పికప్ అయింది అనుకోండి, దానివల్ల మోస్ట్ బెనిఫిట్ పొందేటువంటి కంపెనీస్ ఎఫ్ఎంసీజీ కంపెనీసే. దట్టు ఇప్పుడు పామ్ ఆయిల్ ప్రైస్లు కూడా తగ్గుతున్నాయి కాబట్టి దానివల్ల ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి యాడెడ్ అడ్వాంటేజ్ అవబోతుంది. సో దీంతో నెక్స్ట్ ఇయర్ లోని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అయితే లాభ పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్టు లాంగ్ టర్మ్ కి థింక్ చేసినా కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఆర్ డిఫెన్సివ్ బెట్స్. సో వన్స్ అర్బన్ లో కన్జంప్షన్ కనుక పికప్ అయింది అనుకోండి, దానివల్ల మనకి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లోని మంచి పాజిటివ్ ర్యాలీ కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పిఎస్యు పవర్ ఫైనాన్స్ కంపెనీస్ అయినటువంటి పిఎఫ్సి అండ్ ఆర్ఈసి ఈ రెండు స్టాక్స్ కి ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ అయినటువంటి మెక్వేర్ వాళ్ళు అవుట్ పెర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ రేటింగ్ ఇచ్చి ఆర్ఈసీ స్టాక్ కి 700 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చినట్లయితే పిఎఫ్సి స్టాక్ కి 660 రూపీస్ టార్గెట్ ప్రైస్ కి ఇచ్చారు. అంటే నిన్నటి క్లోజింగ్ తో కంపేర్ చేసినట్లయితే అక్కడి నుంచి ఆర్ఈసీ స్టాక్ నియర్లీ 74% పెరగచ్చని అండ్ పిఎఫ్సి స్టాక్ నియర్లీ 67% పెరగచ్చని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ రీసెంట్ గా ఈ రెండు స్టాక్స్ కూడా కరెక్ట్ అయ్యాయి కదా. దానికి రీజన్ పిఎస్యూ స్టాక్స్ అన్ని కరెక్ట్ అవుతుండటంతో అదొక వీక్ సెంటిమెంట్ ప్లే చేసినట్లయితే పవర్ డిమాండ్ అనుకున్నంతగా పికప్ కనపడకపోవడం కూడా ఒక రీజన్ అని. బట్ ఇప్పుడు గ్రాడ్యువల్లీ పవర్ డిమాండ్ ఏదైతే పికప్ అవుతున్నదో దాంతో ఈ రెండు కంపెనీస్ కూడా చాలా లాభపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దట్టు వాల్యుయేషన్స్ పరంగా చూసిన ఈ రెండు కంపెనీస్ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయని. నో పవర్ డిమాండ్ అంటే మన ఇండియాలో పీక్ పవర్ డిమాండ్ రీచ్ అవుతూ ఉన్నది కదా, నెక్స్ట్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దీనివల్ల ఈ రెండు కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయి కాబట్టి ఈ స్టాక్స్ కి వీళ్ళు అవుట్ పెర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చి ఈ టార్గెట్ ప్రైస్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. మీరు వాల్యుయేషన్స్ పరంగా కూడా చూసుకుని ప్రైస్ టు బుక్ వాల్యూ ఒకసారి కంపేర్ చేసి చూడండి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు అండ్ అలాగే ఆర్ఈసీ లిమిటెడ్ కావచ్చు, ఈ రెండు స్టాక్స్ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. కాకపోతే పిఎఫ్సి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఒక రిస్క్ ఏంటంటే రీసెంట్ గా జెన్సాల్ రిలేటెడ్ గా మనం న్యూస్ చూస్తూ వస్తున్నాం కదా. అంటే జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు డిఫాల్ట్ చేయొచ్చు అని చెప్పి రేటింగ్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. ఒకవేళ వాళ్ళు డిఫాల్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఎక్కువగా లోన్స్ ఇచ్చినటువంటి కంపెనీ పిఎఫ్సీనే. సో ఒకవేళ ఆ డిఫాల్ట్ కనుక జరిగినట్లయితే దానివల్ల పిఎఫ్సీ పైన ఆ ఇంపాక్ట్ కొంత ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళు కొత్తగా 3 ఆర్డర్స్ ని విన్ అయ్యారు. దీనిలో 2 ఆర్డర్స్ వీళ్ళకి ఒడిశా స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్. దీనిలో ఫస్ట్ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 262 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఒడిశా స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వల్ల ఎగ్జిస్టింగ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని వీళ్ళు యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గా అప్గ్రేడ్ చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి సెకండ్ ఆర్డర్ అప్రాక్సిమేట్లీ 30 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఒడిశా స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళ రిలేటెడ్ గా ఐఈఎంఎస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి థర్డ్ ఆర్డర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 19 crores. ఈ ఆర్డర్ లో భాగంగా బిఎస్ఎఫ్ వాళ్ళకి ప్రైవేట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏవైతే ఆర్డర్స్ విన్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ యాక్సెస్ గేట్స్ వాళ్ళకి మిస్ట్రల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఇప్పుడు ఇంటెల్ యొక్క కంపెనీ అయిన అల్టెరా వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ ఇంటెల్ కంపెనీ అయినటువంటి అల్టెరా వల్ల అజిలిక్స్ 9 డైరెక్ట్ ఆర్ఎఫ్ ఎఫ్పిజిఏ టెక్నాలజీని యూజ్ చేసుకోవడం ద్వారా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కి నెక్స్ట్ జనరేషన్ ఇన్నోవేషన్స్ ని డ్రైవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొలాబరేషన్ ద్వారా ఓవరాల్ గా వీళ్ళిద్దరూ కలిపి మిషన్ క్రిటికల్ డిఫెన్స్ అప్లికేషన్స్ కోసం హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ అయితే అందించబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఆల్రెడీ డిఫెన్స్ సెక్టర్ లోని కంటిన్యూస్ గా క్రియేట్ అవుతున్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి వేరియస్ కంపెనీస్ అయితే ప్రయత్నిస్తున్నాయి కదా. నో మన డిఫెన్స్ మినిస్టర్ కూడా లాస్ట్ మంత్ లోని మాట్లాడుతూ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని మెయిన్లీ డిఫెన్స్ టెక్నాలజీ సైడ్ అయితే ఫోకస్ చేయబోతున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈ డిఫెన్స్ సెక్టర్ లో తీసుకొచ్చేటువంటి వేరియస్ టెక్నాలజీస్ అండ్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ దీని ద్వారా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. నో యాక్సెస్ గేట్స్ వాళ్ళు ఈ ఇంటెల్ కి చెందినటువంటి కంపెనీతో ఏదైతే ఈ కొలాబరేషన్ అనౌన్స్ చేశారో దీని ద్వారా డిఫెన్స్ టెక్నాలజీస్ లోని అడ్వాన్స్మెంట్ ని తీసుకొస్తామని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు కదా. ఇది లాంగ్ టర్మ్ లోని యాక్సెస్ గేట్స్ వాళ్ళకి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ క్రయోజెనిక్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయినటువంటి ఐనాక్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కొత్తగా 119 crores వర్త్ మల్టిపుల్ ఆర్డర్స్ ని విన్నారు. వీళ్ళు విన్ అయినటువంటి ఈ ఆర్డర్స్ 2025 జనవరి అండ్ ఫిబ్రవరి మంత్ లోని వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్స్. ఈ ఆర్డర్స్ లోని వీళ్ళకి యూరోపియన్ యూనివర్సిటీ నుంచి ఒక లార్జ్ ఆర్డర్ విన్నారు. దీనిలో భాగంగా వీళ్ళు యూరోపియన్ యూనియన్ కి ట్రాన్స్ఫర్ లైన్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. దీంతో పాటుగా మరికొన్ని ఆర్డర్స్ ను కూడా వీళ్ళు విన్ అవడం జరిగింది. సో టోటల్ గా కొత్తగా విన్ అయినటువంటి ఈ 190 crores వర్త్ ఆర్డర్స్ తో కలుపుకుని ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ ఆర్డర్ బుక్ 1359 crores కి రీచ్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ గా బ్రోకెన్ రైస్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించింది కదా, కొన్ని రకాల రిస్ట్రిక్షన్స్ అయితే విధించింది. దానికి కారణం కొంతవరకు మన దగ్గర రెయిన్ ఫాల్ అది తగ్గడంతో ప్రొడక్షన్ కూడా తగ్గింది. సో మన దగ్గర అంటే సరిపడినంత సప్లై ఉన్నదనుకోండి అప్పుడు ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా అని చెప్పి ప్రీవియస్ గా ఈ బ్రోకెన్ రైస్ ఎక్స్పోర్ట్స్ పైన అయితే గవర్నమెంట్ కొంతవరకు రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ ని గవర్నమెంట్ తీసివేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా రెడ్ బాక్స్ వాళ్ళు ఈ రోజు రిపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా రాలేదు. ఒకవేళ ఈ ఎక్స్పోర్ట్స్ పైన ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ని గవర్నమెంట్ ఎత్తివేసినట్లయితే దానివల్ల కేఆర్బిఎల్ తో పాటు ఈ బ్రోకెన్ రైస్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రిటానియా వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ బ్రిటానియా వాళ్ళ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి మిస్టర్ రజ్నీత్ సింగ్ కోహ్లీ గారు ఆయన పొజిషన్ కి రిజైన్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ పొజిషన్ కి అయితే ఆయన రిజైన్ చేశారని చెప్పి వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈయన లాస్ట్ వర్కింగ్ డే March 14th. ఈయన ఆల్మోస్ట్ బ్రిటానియాతోని లాస్ట్ 2.5 years గా వర్క్ చేస్తున్నారు. సో ఈయన పొజిషన్ లోని కొత్తగా ఎవరు జాయిన్ అవుతారు అన్నది మనం చూడాలి. సో ఈయన సడన్ ఎగ్జిట్ ఏదైతే ఉన్నదో ఆ న్యూస్ బయటకు వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో బ్రిటానియా
స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి కళ్యాణి పవర్ ట్రైన్ వాళ్ళు తైవాన్ కి చెందిన కంపాల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళతోని టెక్నాలజీ లైసెన్సింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు మన ఇండియాలోని సర్వర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ప్రీవియస్ గానే వీళ్ళు సర్వర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనికోసం అని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఈ కంపాల్ ఎలక్ట్రానిక్స్ తోని టైఅప్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనల్లీ ఈ సర్వర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా మన కంట్రీలో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో దాన్ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది భారత్ ఫోర్జ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఏపీఎస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ వాళ్ళు మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వీళ్ళ ప్రొడక్ట్ కి సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీని ఇష్యూ చేయడం జరిగింది. ఈ సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీ రావడంతో ఈ ప్రోడక్ట్ని వీళ్ళు యూరోప్తో పాటు ఈ సర్టిఫికేట్ని అప్రూవ్ చేసేటువంటి ఏ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నిటికీ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ని వేరియస్ మెంటల్ హెల్త్ డిసార్డర్ ట్రీట్మెంట్లో భాగంగా యూస్ చేస్తుంటారు. సో ఈ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ దొరికింది కదా యూరోప్తో పాటు అదర్ కంట్రీస్కి కూడా, దానివల్ల వీళ్ళ సేల్స్ పెరుగుతాయి కాబట్టి ఇది ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఎంఎస్టీసీ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ ఈ ఆప్షన్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తుంటారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు నెక్స్ట్ 2 years పాటు వాళ్ళకు ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏదైనా ప్రొక్యూర్మెంట్ చేయాలన్నా ఆప్షన్స్ కండక్ట్ చేయాలన్నా కూడా ఎంఎస్టీసీ వాళ్ళ ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ ఈ ఆప్షన్ సర్వీసెస్ని యూస్ చేసుకోవాలని చెప్పి ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ని ఆర్డర్ చేయడం జరిగింది. సో తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్కి కూడా వీళ్ళ సర్వీసెస్ని అందించబోతున్నారు కాబట్టి ఇది ఎంఎస్టీసీ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఫిష్ మీట్ అండ్ ఫిష్ ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ముక్కా ప్రోటీన్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ముక్కా ప్రోటీన్ వాళ్ళకి అవంతి ఫీడ్స్, ముక్కా ప్రోటీన్ వియత్నంతో పాటుగా పద్మ ఫీడ్స్ అండ్ చిక్స్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు ఫిష్ ఆయిల్ అండ్ ఫిష్ మీట్ని ఈ కంపెనీస్కి సప్లై చేయవలసి ఉన్నది. ఈ ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 44 crores. వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్స్తో కలుపుకుని వీళ్ళ ఆర్డర్ బుక్ పొజిషన్ ప్రెసెంట్ 200 crores రీచ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఏవైతే ఫ్రెష్ ఆర్డర్స్ వచ్చాయో ఇది ముక్కా ప్రోటీన్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ట్రైన్ సీట్స్ అండ్ బర్త్ సప్లై చేసేటువంటి ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి నార్త్ వెస్టర్న్ రైల్వే దగ్గర నుంచి 1.6 crores వర్త్ ఆర్డర్ని అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్లో భాగంగా ట్రైన్ సీట్స్ అండ్ బర్త్స్లోని పియూ ఫోమ్ని అంటే పెడుతుంటారు కదా, ఈ పియూ ఫోమ్ 66 sets ఆఫ్ పియూ ఫోమ్ని అయితే వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్కి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ అందించేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు టెక్ మహేంద్ర వాళ్ళతో కొత్తగా ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఈ జగిల్ వాళ్ళ జెటెక్స్ డాష్ బోర్డ్ ఏదైతే ఉన్నదో ఈ డాష్ బోర్డ్ని టెక్ మహేంద్ర వాళ్ళు యూస్ చేసుకోబోతున్నారు. ఈ డాష్ బోర్డ్ని యూస్ చేసుకోవడం ద్వారా టెక్ మహేంద్ర వాళ్ళ కార్పొరేట్ పర్చేస్ కార్డ్ స్పెండ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పెండ్స్ యొక్క విజిబిలిటీని అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో టెక్ మహేంద్ర దగ్గర నుంచి ఏదైతే న్యూ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది జగిల్ వాళ్ళ రిలేటెడ్గా పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.